అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి. కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చేయాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. సింహరాశి వాళ్ళకి 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ముఖ్యంగా సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో 11వ ఇంట్లో సూర్యుడు ఉండడం ఎంతో అద్భుతం అన్నమాట. దానివల్ల ఏంటంటే ఏకాదశ స్థానంలో పాపగ్రహాలు, అంటే సూర్యుడు పాపగ్రహమే, 11వ ఇల్లు చాలా మంచిదన్నమాట. సో ఈ రాశి వాళ్ళందరికీ కూడా అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేయటం, ఎంతో మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండి విందులు వినోదాల్లో పాల్గొనడం, వ్యాపారంలో మంచి దక్షత చూపించి లాభాలు బాగా సంపాదించే ప్లాన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఎంతో అద్భుతంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, సన్మానాలు, సత్కారాలు, అనుకోని విజయాలు, ఇంటర్వ్యూస్లో కొన్ని కంపెనీలు ఎప్పుడో అప్లై చేసినవి కాల్ చేసి మీరు హై జంప్, హై రేంజ్లో ఉంది అని అంటే మీరు వెళ్ళిపోవడం కూడా అద్భుతంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి సక్సెస్ అవ్వటం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం, అన్ని రకాలుగా ఈ వారంలో సందడి అని చెప్పాలి. మరి సింహరాశి వాళ్ళకి వ్యాపారంలో ఎలా ఉంది అంటే, వ్యాపారంలో మొదట్లో బాగా ఉన్నప్పటికీ ఒక వారం ఈ చివరిలో కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పాలవుతామన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. ఈ వారంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టంగాని చూసుకుంటే ఈ అదృష్టం అనేది చాలా చాలా బాగుంది. కుజుడి యొక్క అనుగ్రహం వల్ల, మంచి అదృష్టం రావడం వల్ల మీరందరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుతారు.
తండ్రులు పెద్దలు అత్తగారు మామగారు పెద్దల నుంచి ఆశీస్సులు బాగా అందుతాయి. దానివల్ల మీరు మంచి ఉత్సాహంగా ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ అదృష్టవంతులు అవుతారు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. సడన్గా ఆ శని ప్రభావం వెంటనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మిగతా ఏ గ్రహమైనా కొంత టైం తీసుకుంటుందేమో కానీ శని మాత్రం వదిలిపెట్టాడు. అందులో సూర్యుని యొక్క కొడుకు సూర్యుడికి పరమ వ్యతిరేకి అన్నమాట. అందుకే ఈ సూర్యుడిని సింహరాశిలో పుట్టిన వాళ్ళందరినీ శని ఒక ఆట ఆడిస్తున్నాడు. అష్టమంలో కూర్చున్నాడు, వెళ్ళి అలా భార్యాభర్తల మధ్య గొడవలు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతున్నాడు. ఆఖరికి ఆవేశంలో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి 2 ఏళ్ళు పట్టొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని పరిహారాలు చేసినా ఏలినాటి శని ప్రభావం సింహరాశి మీద తీవ్రంగా ఉంటుంది. అన్నిటికంటే కూడా మీ జాతకంలో పార్ట్నర్షిప్ అస్సలు వ్యాపారంలో కలిసి రాదు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి చప్పుడు కాకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఏదైనా వచ్చినా అది ఫేక్ అయి ఉంటుంది, డమ్మీగా వస్తుంది, డమ్మీగా పోతుంది. కాబట్టి అలాంటి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా కొంచెం వెయిట్ చేయండి. సింహరాశి వాళ్ళందరికీ ఆరోగ్యంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాడు శని. కాబట్టి శత్రువులు రెచ్చిపోవటం, అప్పుల బాధలు ఎక్కువ ఉండడం, ఆరోగ్యపరంగా దెబ్బతినడం అన్నీ కూడా సూర్యుడి యొక్క స్థితి అస్సలు బాగాలేదు. ఈ వారంలో బాగా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రయోజనం ఉంటుంది. స్పోర్ట్స్లో చాలా పైకి వస్తారు. అన్ని రకాలుగా చాలా బాగుంది. ముఖ్యంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధర్మ మార్గంలోకి ప్రవేశిస్తారు. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారండి. అందులో కూడా పెద్ద సమస్య లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, తల్లి యొక్క ప్రేమ చాలా బాగుంది. ఏ లావాదేవీ చేసినా కూడా అందులో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారన్నమాట. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అంటే సింహరాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో లేనిపోని గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నేను ధనస్థానం కానీ చూసుకుంటే ధనానికి మొదట్లో కొంచెం ఆరంభంలో చాలా బాగున్నప్పటికీ కూడా చివరిలో అంటే గురువారం నుంచే మనకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా లేట్ ఎగ్గొట్టడము, టైం తీసుకోవడం అన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి అలాంటి ఏమీ జరగకుండా చూడడానికి మనం బుధ గ్రహానికి చిన్న పరిహారము, శుక్ర గ్రహానికి చిన్న పరిహారము, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల మీకు శని గ్రహ పరిహారం చాలా ఇంపార్టెంట్. సో ఇది మేషరాశి సింహరాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సూచనగా నేను చెప్పడం జరిగింది. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇవన్నీ రెగ్యులర్గా చదువుకోవటం కూడా మీ యొక్క మానసిక స్థితిని అద్భుతంగా పైకి లేపించబడుతుంది. ఎంత కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశాలు సూర్యాష్టకము, ఆదిత్య హృదయం చదవడం వల్ల తొలగిపోతాయి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం.